అండి, వెల్కమ్ టు సాయిషా ఛానల్. నమస్తే అందరికీ కూడా. ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నాను. ముందు డ్రింకింగ్ వాటర్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేశానంటే బాటిల్స్లో వేద్దాం కదా అని చెప్పి కొంచెమే హీట్ చేస్తానండి, ఎక్కువ చేయను. తర్వాత ఒకవైపు టీని ఒకవైపు పాలు పెట్టుకున్నానండి. ఈలోపు ఆల్రెడీ నిన్న దోశల పిండిలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకటి ఇడ్లీ పిండి, ఒకటి దోశల పిండి. ఈరోజు ఇడ్లీ వేద్దాం కదా అని చెప్పి కొంచెం పిండి ఏమో బాక్స్లో తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. రిమైనింగ్ పిండి ఏమో ఇడ్లీలు వేద్దాం కదా అని చెప్పి ఇంట్లో ఇడ్లీ పాత్ర రెడీ చేసాను, ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత పల్లీల చట్నీ చేద్దాం కదా అని చెప్పి రెడీ అయ్యాను. ఆల్రెడీ మిక్సీ పట్టేస్తున్నాను. పల్లీల చట్నీ అయిపోతుంది, ఇది కూడా రెడీ అయిపోతే ఇడ్లీలోకి మనకి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో పక్కన మళ్ళీ చట్నీకి కొంచెం పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి నేను పోపు సామాన్లన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. ఈలోపు ఈ పోపు వేస్తూ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, జనరల్గా జరుగుతున్నాయో లేకపోతే సినిమాల్లో వరకే చూశాను నేను, రియల్గా అనేది ఇప్పుడు నాకు షాక్గా అనిపిస్తుంది. సో మీతో ఎందుకైనా మంచిది డిస్కస్ చేద్దాం ఒక మ్యాటర్ అనిపించింది. ఏం లేదు, మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి 2 మ్యాచెస్కి వెళ్ళాడండి, అంటే పెళ్లి సంబంధాల కోసం. వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి, నేను ఆల్రెడీ ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు, నువ్వే నువ్వు అని చెప్పేసి ఒక అమ్మాయి చెప్పిందంట. ఇంకొక అమ్మాయి వచ్చేసి ఇంకో మ్యాచ్కి వెళ్తే, నాకు పెద్దవాళ్ళు ఉండకూడదు, నేను వాళ్ళకి ఏమీ చేయలేను, నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు, అండ్ నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తాను నెలకి 3 సార్లు, అది నువ్వు ఒప్పుకోవాలి అంటే ఇన్ని కండిషన్స్ పెట్టిందనమాట మ్యాచ్ కోసం. ఏంటి, మ్యారేజ్కి ముందే. నిజంగా అమ్మాయిలు అంటే ఇప్పుడు ఇలా ఉన్నారా లేకపోతే వాళ్ళ అదే థింకింగ్ ఆఫ్ మైండ్ అలా ఉంటుందో తెలియదు, కానీ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు చెప్పారంటే ఇవన్నీ కూడా. ఆ అమ్మాయి చెప్పింది ఏమని అంటే, ఇలాగా నేను మా మమ్మీ చెప్పారు, నాకు పెద్దవాళ్ళు ఉన్న సంబంధం ఒప్పుకోవద్దు, పెద్దవాళ్ళకి చాకరీ చేయాలి, వాళ్ళకి మనం చేయలేము, ముందుగా చెప్పే నేను చేయనని. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు నన్ను అడ్డు పెట్టకూడదు నెలలో 3 రోజులు అని చెప్పేసి చెప్పిందంటండి. ఇవి కండిషన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలి అంటే, ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ ఒకటి అమ్మాయికి సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండో అమ్మాయి ఇలా చెప్పింది. అంటే నేను ఎందుకంటే జనరల్గా ఇలా ఉంటుంది సొసైటీ అనే దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు కూడా ఒకసారి చూస్తారని, అంతకన్నా ఏం కాదు. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. నేను ఇంకొక స్టవ్ మీద ఏం చేశానంటే మినపట్టు వేసుకున్నానండి. మినపట్టు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని వాళ్ళకి ఇడ్లీ వేసేసి చిన్న మూకుడు లాంటిది ఉంటుంది, దాంట్లో ఆయిల్ వేసి నేను కొంచెం అట్టులాగా వేసుకున్నాను. నాకు అట్టు అయితే ఈజీగా ఉంటుందండి తినడానికి అని చెప్పి నేను అట్టు రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇడ్లీలు రెడీ అయిపోతే ఇడ్లీలు ప్లేట్లో వేసేసి ఇచ్చేసాను. చట్నీని తింటున్నారు మా హస్బెండ్. ఈలోపు టీ కూడా రెడీ చేస్తున్నాను. టీ కప్స్లో వేసి ఇచ్చేస్తే, టిఫిను టీ ఇచ్చేసి వాళ్ళని పంపించేసామనుకోండి, హ్యాపీగా వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి మిగతా పనులు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. సో టీ కూడా రెడీ అయిపోయింది, టీ కూడా ఇచ్చేస్తున్నాను. అమ్మయ్య అనుకుంటున్నాను అనమాట, ఒక పని అయిపోయిందని. నెక్స్ట్ నేను వేసిన మినపట్టు కూడా రెడీ అయిపోతుందండి. ఇందులో ఇంకోటి ఏంటంటే, మా బాబు చూడగానే అమ్మ మినపట్టు వేస్తున్నావా, నాకు కూడా ఇవ్వు హాఫ్ మొక్కు అని హాఫ్ ఇవ్వు, నేను కూడా తింటాను అని చెప్పేసి ముందుగా అనేసాడు. వాడికి మినపట్టు అంటే చాలా ఇష్టం, అందుకోసం అని చెప్పి నేను మినపట్టు కూడా పక్కన పెట్టుకున్నాను. అయిపోయిందండి. ఇంకా మా పని మనిషి వచ్చి అంట్లు కూడా తోమేస్తుంది. ఈలోపు సరే దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెట్టుకుందాం అని చెప్పి నిన్న పెట్టిన పువ్వులు కానీ అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అవన్నీ తీసేసి మనం ఈరోజు ఏవైతే చేయాలనో అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను పక్కన. ముందుగా దేవుడికి నిన్న పెట్టిన పూలన్నీ తీసి ఒక కవర్లో పెట్టుకుంటానండి రోజు. తర్వాత దీపంకి ఒత్తులు అవి పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా పూలు తెప్పించుకున్నాను ఈరోజు. ఆ పూలన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అమ్మవారికి. పూలన్నీ పెట్టుకొని ప్రశాంతంగా ఒత్తులు కూడా పెట్టుకున్నానండి. దీపంలో ఆయిల్ అది వేసి అన్నీగా రెడీగా పెట్టుకోవడానికే మనకి చాలా టైం పడుతుంది. ఓ పక్క నుంచి ఎవరో ఒకరు పిలుస్తారు, ఏదో పని ఉంటుంది. ఈలోపు అగరబత్తులతో నేను దీపారాధన చేస్తున్నానండి. ఇంట్లో బెల్లం ముక్క ఉంది, నాకు బెల్లం ముక్క పెట్టడం అలవాటు వినాయకుడికి. బెల్లం ముక్క, అదే బెల్లం ముక్క చూపిస్తున్నాను మీకు.
ఆ బెల్లం ముక్కని పెట్టాను. అలాగే ఈరోజు గుడికి వెళ్ళాలి కాబట్టి గుడికి కూడా రెడీ అవుదాము. ఈలోపు నిమ్మకాయలు తెచ్చారు మా హస్బెండ్. నిమ్మకాయలు కూడా పసుపు అది రాసి ఒక 3 నిమ్మకాయలు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి అది గుమ్మానికి కడితే కొంచెం మంచిది కదా అని చెప్పేసి అమ్మవారి దగ్గర నేను నిమ్మకాయలు పెడుతున్నానండి. అవి తీసి గుమ్మానికి కడదాం కదా అని చెప్పేసి సరే ఇంకా స్టార్ట్ అవుదాం అని చెప్పి రెడీ అయిపోయానండి. ఇదిగో ఈ లోపు మా ఇంట్లో ఇలా ఉందండి. దసరా అంటే నిజంగా పిల్లలకి హాలిడేస్ రావడం, వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇగో ఇలా ఉంటుందండి. మనకి ఇంట్లో ఏంటనేది దసరా ఇప్పుడే చూపించేస్తున్నారనమాట. సో బయలుదేరాను. ఇప్పుడు బయలుదేరి మళ్ళీ నేను అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సరే ముందు గుడికి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళి అమ్మవారిని చూసి వచ్చేసాక అప్పుడు మిగతా చేసుకుందాం కదా అనుకున్నాను. పంతులుగా తీర్థం వేస్తున్నారు. తర్వాత మనస్ఫూర్తిగా కుంకుమ పెట్టుకున్నానండి ముందు. తర్వాత అమ్మవారిని ప్రశాంతంగా చూశాను. ఈరోజు గాయత్రీదేవి అవుతారండి. బ్లూ కలర్ శారీ కట్టారు అమ్మవారికి. చాలా బాగున్నారు అసలు. నిజంగా ఒక ఆయన వచ్చి బూరెలు పంచిపెట్టారనమాట. అప్పుడే వేడిగా ఉన్నాయండి ఆ ప్రసాదం. అలాగే సేమియా ప్రసాదం కూడా ఇచ్చారు. దాంతో ఇంటికి వచ్చేసాం. ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి.